హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు రైతు మార్కెట్. అయితే ఈ రైతు మార్కెట్ యూట్యూబ్ ఛానల్లో మనం ప్రతిరోజు ఈ మార్కెట్ రేట్స్ అయితే చెప్తూ ఉంటాం. మిర్చి మార్కెట్ కానీ, పత్తి మార్కెట్ కానీ, కంది మార్కెట్ కానీ రిపోర్ట్స్ అయితే ఇస్తూ ఉంటాం అన్నమాట. సో ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే 21 జనవరి 2025 అనమాట. సో ఈరోజు చిల్లీ రిపోర్ట్స్, ఆ తర్వాత పత్తి రిపోర్ట్స్ అయితే రావడం జరిగింది. ఏ మార్కెట్లో కొన్ని ప్రధాన మార్కెట్లు అంటే ఖమ్మం, వరంగల్, గుంటూరు, ఆదోని, సో ఆదిలాబాదు, ఇట్లా కొన్ని మార్కెట్స్ రేట్స్ అయితే మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. మీరైతే ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. ఇంకా మన వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఈ మధ్య కాలంలో ఏంటంటే రేట్స్ అంటే వెంటనే రేట్ తెలుసుకోవాలంటే మన వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ కండి. కొత్తగా రైతు మార్కెట్ అనే వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేసిన, అందులో మీరు జాయిన్ కండి. దాని యొక్క లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో పెట్టడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ అయితే మనము చిల్లీ మార్కెట్ కనుక చూసుకున్నట్లయితే, గుంటూరులో చిల్లీ మార్కెట్ కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా ఇక్కడ తేజాలకు కనుక చూసుకున్నట్లయితే 12,000 నుంచి 15,000 వరకు అయితే పలుకుతూ ఉంది. క్వాలిటీని బట్టి రేట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ సాధారణంగా ఈరోజు 60,000 బస్తాలు వచ్చినట్టు మనకు రిపోర్ట్ చేయడం జరిగింది. డీడీ చూసుకున్నట్లయితే 11,000 నుంచి 13,000 వరకు అయితే ఉందన్నమాట. అయితే ఈరోజు అయితే ఖమ్మం మార్కెట్ యొక్క చిల్లీ హైయెస్ట్ ధర అజెండా పాట చూసుకున్నట్లయితే 15,100 రూపాయలు అయితే చేయడం జరిగింది తేజాకు. ఆ తర్వాత వరంగల్ మార్కెట్లో చూసుకున్నట్లయితే మనకు తేజ మార్కెట్లో చూసుకున్నట్లయితే 13,000 నుంచి 15,300 వరకు అయితే పోవడం అయితే జరుగుతుంది. 15,300 వరకు తేజకు పోవడం జరుగుతుంది. 341కు 13,000 నుంచి 15,100 వరకు తీసుకుంటా ఉన్నారు. 5531కు 10,000 నుంచి 12,000 వరకు అయితే పోతూ ఉంది. వండర్ హార్ట్కు చూసుకున్నట్లయితే 12,000 నుంచి 14,500 వరకు అయితే ఈ చిల్లీ రేట్స్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత హైదరాబాద్లో మార్కెట్ చూసుకున్నట్లయితే తేజకు 12,000 నుంచి 14,500 వరకు, సూపర్ 10కు 12,000 నుంచి 13,000 వరకు, ఆర్మూర్కు 10,000 నుంచి 11,000 అయితే పలుకుతూ ఉందన్నమాట. సో ఇదేనమాట ఓవరాల్గా చిల్లీ. ఎటు చూసినా కూడా మనకు తేజాలు చూసుకున్నట్లయితే 13,000 నుంచి 15,200, 300 దాకా ఓవరాల్గా పలుకుతూ ఉందన్నమాట క్వాలిటీని బట్టి. ఆ తర్వాత మనకు మిగతా వెరైటీస్ మనకు సింజెంటా 2043 లాంటివి కూడా మనకు 10,000 నుంచి 12,000, 13,000 వరకు అయితే పోతూ ఉందన్నమాట. ఆ తర్వాత మనకి ఇంకోటి ఏంటంటే పత్తి రేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు కొద్ది వరకు పత్తి రేట్స్ తగ్గినట్టయితే కనిపించినాయి అన్నమాట. మనం వరంగల్ మార్కెట్లో 7,200 వరకు హయ్యెస్ట్ రేట్ అయితే పోతూ ఉంది పత్తి ధర ప్రైవేట్ది. ఆ తర్వాత మనకు ఖమ్మంలో కూడా సాధారణంగా అంతే 7,200, 100 వరకు అయితే పోతూ ఉంది. ఇక మిగతా మార్కెట్ ఓవరాల్గా పత్తి ధర చూసుకున్నట్లయితే మనకు 7,000 నుంచి 7,300, 400 వరకు అయితే పోతూ ఉంది. సో ఈరోజు 20 నుంచి 30 రూపాయలు పత్తి ధర తగ్గినట్టు మార్కెట్లో అయితే కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా పత్తి ధర పెరుగుతుందా లేదా అని కనుక మనం చూసుకున్నట్లయితే పత్తి ధర అయితే పెద్దగా పెరగకపోవచ్చు. ఎందుకు పెరగదంటే దానికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ చాలా వరకు ఉంటాయి కాబట్టి, దానికి సంబంధించి ఉంటుంది కాబట్టి ఈ మార్కెట్ రేట్స్ అయితే పత్తి ధరకు అయితే పెద్దగా పెరగవు. 7,000 నుంచి 7,200 వరకు అయితే ఉంటుంది. సో ఎక్కువ తక్కువ అయితే కాదనమాట. క్వాలిటీ ఒకవేళ ఇంకా ఇప్పుడు ఖరాబ్ పత్తి వస్తే ఇంకా చాలా వరకు తక్కువనే తీసుకుంటా ఉన్నారు. ఇదైతే రైతులు అయితే గమనించండి. ఇంకోటి ఏంటంటే కందులకు కొద్ది వరకు ధరలు పెరుగుతూ ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో కందికి అయితే ఖచ్చితంగా మనకు పెరగచ్చు, తగ్గొచ్చు అనమాట. ఎందుకంటే కందికి డిమాండ్ వేరు, పత్తి డిమాండ్ వేరు. కందికి అయితే మనకు 7,000 నుంచి 7,700, 7,800 వరకు, 8,000 వరకు కూడా తీసుకుంటా ఉన్నారనమాట. సో కందికి అయితే మంచి ధరలు వచ్చే అవకాశం ఉన్నట్టయితే మనకైతే కనపడుతుంది. కానీ మనం ఏ విషయం కూడా చెప్పలేము కాబట్టి ఖచ్చితంగా వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మనకైతే కంది ధరలు కూడా తెలుస్తాయి. సో కంది ధరలు ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ఓవరాల్గా క్వాలిటీని బట్టి రేట్స్ అయితే ఉంటాయి. మాయిశ్చర్ చూస్తారు, ఆ తర్వాత దానిలో ఉన్న చెత్తను చూస్తారు. సో అట్లా అన్నీ చెక్ చేసిన తర్వాత 6,700, 800 నుంచి 8,000 వరకు అయితే మార్కెట్ రేట్స్ అయితే ఉన్నాయి. సో కంది రేట్స్ గురించి మళ్ళీ ఒక వీడియో చేద్దాం. అంతవరకు సెలవు మరి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.